నా పేరు రాజేశ్వరి, మా ఊరు నల్లగొండ. ఏం పని చేస్తారు మామూలు మీరు? ఈ హోటల్ ఉన్నది. ఎట్లా ఉంది అంటే ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉంది చూసిళ్ళు, గత 10 సంవత్సరాల పరిపాలన చూసిళ్ళు, ఎవరు మంచిగా ఉన్నది ఇప్పుడు? కేసీఆర్ బాపే, అటు తర్వాత కేటీఆర్, అటు తర్వాత రవిశంకర్ అన్న ఉండగా కూడా మాకు చాలా అన్ని మేళ్ళే జరిగినాయి. ఇప్పుడు ఏది కూడా పట్టించుకున్న మానవులు లేరు. ఇప్పుడు ఎటు పోయినా కానీ ఏడ చూసినా ఏం మంచలేదు, వానలు లేవు, ఏం లేవు, పంటలు ఇవరకు వండేది కలిసేది. కేసీఆర్ బాపు ఉండగా అన్ని చల్లదనాలే ఉండే, ఇప్పుడు మాత్రం ఏది కూడా లేదు, అన్ని ఎండిపోయినట్టే ఉన్నాయి. కేసీఆర్ బాపు ఉంటేనే మాకు అంత మంచిగా ఉండు. ఇప్పుడు కేసీఆర్ బాపు లేక మాకు ఏది కూడా అయితలేదు. ఇప్పుడు మేడిపల్లి సత్యమన్న గారు కూడా ఏం కూడా చేసినట్టు లేదు, మా ఊరు కూడా ఇవరకు కనవాలే. ఏం జరుగుతుంది? రేవంత్ రెడ్డి మంచిగా చెప్పుకుంటున్నాం, రైతుల పట్ల మాకు ప్రేమ ఉన్నది, రైతు బంధు ఇస్తున్నాం, అదిగా బోనస్ ఇస్తున్నాం, ఇంకోటి మేము రుణమాఫీ చేసుకుంటామని చెప్పుకుంటాను కదా. ఎట్లా మరి? ఏం కూడా వేయలేదు. వచ్చే 12 టైంకి అత్తున్నాయి అంటుండు, ఇవరకు ఏడబడ్డాయి. ఆయన గెలిచి నుంచి ఒక్కసారి కూడా పడ్డాయో పర్లేదో తెలియదు. మన్ను దుమ్ము ఒత్తుడు తప్ప ఏది లేదు. రుణమాఫీ కాలేదమ్మా మీకు? రుణమాఫీ కాలే. ఏడా ఆయన వచ్చినాక అయిందా? కేసీఆర్ బాపు ఉండగానే అయింది. మాకు కేసీఆర్ బాపే రావాలి, మాకు ఏ పనులు కూడా అయితలేవు, అక్కడనే పోతున్నాయి అన్ని. అంత రైతులు కూడా కొట్టుక సత్తురు. ఈ అడ్డు చోకడానికి కూడా 3 కిలోలు వచ్చాక అది ఎవరి దొంగతనమో బయటపడతలేదు. ఈ జనాలదా లేకపోతే రేవంత్ రెడ్డిదా ఎవరిది పడుతుంది. మాకు మాత్రం అన్ని సలవతి చేస్తేనే మాకు మంచిగా ఉంటుంది, లేకపోతే ఏది కూడా మేము రేవంత్ రెడ్డి అంటే మాకు ఏం కూడా పని చేస్తలేదు. మంచిగానే మహిళలని లక్షాధికారులు చేస్తున్నాం, కోటేశ్వరాలు చేస్తున్నాం, మంచిగా ఫ్రీ బస్ పెట్టినాం, ఒక మహిళలకు 10,000 మిగులుతుందని చెప్పుకుంటాను కదా రేవంత్ రెడ్డి. మీకు మిగులుతలేదా 10,000? అలా కావాల్సిన వాళ్ళకి ఇస్తుండు కావచ్చు, ఎవరికి ఇస్తుండు, అలా కావాల్సిన వాళ్ళకి ఇస్తుండు మహిళలకు. మేము అందరం లేమా సంఘాల? మా సంఘానికి ఏమొచ్చింది? కేసీఆర్ బాపు ఉండగా మాకు మాపి కూడా చేసిండు. ఇప్పుడు ఏ సంఘానికి మాపి లేదు. 10 లక్షలు ఇస్తున్నట్టు ఏవి ఇచ్చిండు? ఈ రైతు బంధు ఎత్తలేరు. రైతులంతా ఏమంటారు? ఒకసారి నువ్వు ముందుకొచ్చి చూడంటారు. మహిళలతో మేము మంచిగా పెట్రోల్ బంకు పెట్టిస్తున్నాం, రైస్ మిల్లులు పెట్టిస్తున్నాం, మహిళలకు కోటేశ్వరం చేయడమే మా లక్ష్యం అని ఉంటో చెప్పుకుంటాను కదా. ఏటి దొంగ మాటలు అవి, మంచి మాటలు కాదు, దొంగ మాటలు. ఒకసారి ముందుకు వచ్చి మాట్లాడవాను, ఏడికైనా వచ్చి మాట్లాడతాం. మా మహిళలు తలుచుకుంటే ఏం కాదు, ఏదో మెచ్చుకుంటుండు కానీ మహిళలను ఏమిటి కూడా పనికిరాడు. అన్ని పోనీ అని విడిచిపెడుతురు కానీ దగ్గర దాకా పోనిస్తాడు కదా, ఆపెత్తుండుగా. దగ్గరకు పోతే చూపిద్దు మా పదవేందో. కాకపోతే ఈ రైతులకు మాత్రం లాభాలు చేయాలి. రైతులకు లాభాలు చేయకపోతే మొత్తం ఎక్కడి దాకైనా ధరలకు వెళ్తాం. మాకు అన్ని మంచిగా చేస్తేనే ముందుకు వచ్చి ఉంటారు. కేసీఆర్ ఏమేమి చేసిండు? కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బంధు ఇచ్చిండు, మహిళలకు పింఛన్ ఇచ్చిండు, ముసలిళ్ళకి పింఛన్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి పుట్టిన పిల్లలకు కూడా సూట్ కేసు, చీరలు, అలా బట్టలు అవన్నీ ఇచ్చిండు. ఇవి లేవి ఇస్తురు. 2 తులం బంగారం అంటాడు, 1,00,000 రూపాయలు అంటాడు. ఎవరికి ఇచ్చిండు? ఆ దొంగలకే తీసుకుంటారు, జనాలకైతే లాభాలు చేస్తలేరు. 6 గ్యారెంటీలు అమలు అవుతుందా? ఏమవుతుంది? 6 గ్యారెంటీలకు ఒక్కటి కూడా అమలు అవుతాయి. 6 గ్యారెంటీలు అని చెప్తుండగా అవి వాళ్ళ ఇంటికి కోసం చూసుకుంటుండు కావచ్చు. మాకైతే ఏం న్యాయం అవుతాయి. మంచిగా సన్న బియ్యం ఇస్తున్నా, ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నా, 3 సార్లు గిరిండ వస్తే తెచ్చి సన్న బియ్యం అని ఇస్తుండు, నూకలు అవుతుండయి. 3 సార్లు గిరిండ వస్తుండు. మాకు తెలియదా? ఎవరికి చెప్తుండ దొంగ మాటలు? అంతా 500కి గ్యాస్ కూడా తీసుకుంటున్నా అని చెప్తుంటా. 3 సార్లు నేను రామాడికి కూడా పోయినా, పోయిన రోజులు 2 సార్లు 3 సార్లు మాఫీ చేసిండు. మళ్ళీ నేను 1040 కడుతున్నా. ఎవరికి చేస్తుండు? ఎవరికి పడుతున్నాయి 500? మొత్తం 1040 కడుతున్నాం. మొత్తం వాళ్ళ వరకే చూసుకుంటుండు కావచ్చు అని మాకైతే 1040. ప్రజాపాలన అంటుండు, దొంగ పాలన. అది ఏం చేస్తారు? దొంగ పాలన. ఇంద్రమ్మ రాజ్యం అంటుండు. ఇంద్రమ్మ కూడా వీకుతుంది. ఇందిరమ్మ పేరు చెప్పుకొని బొగుడుతురు కానీ ఇందిరమ్మ చేసిండా? ఇందిరమ్మ ఎంత మంచిగా చేసింది. అప్పుడు మేము అందరం తిరగలేదా? కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. ఏ పప్పులు కూడా ఉడికే వాళ్ళ కోసం. మళ్ళీ నేనే 5 సంవత్సరాలు ఉంటా, ప్రజలు మొత్తం నన్నే. ఒకసారికి ఎలక్షన్ పెట్టువాని, ఎంపీటీసీ ఎలక్షన్, అప్పుడేందో కనబడతాయి, బయట పడతాడు. దొంగ పెడతలేరు, భయంతో పెడతలేడా? భయంతో పెడతలేరు. ఎలక్షన్ పెడితే నన్ను దొక్కుతారా అని పెడతలేరు. మీరు ఇట్లా అంటారు, బీఆర్ఎస్ పార్టీ చచ్చిపోయిన పార్టీ, గద్దెలు కూలుస్తా, మళ్ళీ నేనే వస్తా అనుకుంటా చెప్పుకుంటాను కదా. మేము బయటకు వచ్చినాక చూపిస్తాం. కేసీఆర్ను టచ్ చేసే దమ్ము ఉందా అమ్మా ఆయనకు? లేదు. ఇప్పుడు కేసీఆర్ మాకిస్తాడు, వీళ్ళు వాళ్ళకేమి ఇస్తాడు. సో మీ ఇక్కడ ఎమ్మెల్యే ఎవరు? మీ ప్రజెంట్ ఎమ్మెల్యే ఎవరు? మేడిపల్లి సత్యం.
ఆయన గెలిచి 2.5 సంవత్సరాలు అయింది, ఏమైనా పనులు చేసినా మీ ఊరికి అయినా? ఈ వరకు ఈ ఊరికి కూడా రాలే, గా ఊరికి వస్తాడు కానీ అటుకెళ్ళి పోతుండు, ఈ ఊరు నుంచి పోతలేడు. సత్యమన్న మా తెలిసి ఏముంది విలువ? ఏం పనులు చేయలేదా? ఏం పనులు చేయలే, ఒక్కసారి అయితే ఆఫీస్ కాడ తరుగుతే వేయండు కారద్దాలు ఎక్కించుకొని ఏడికి వచ్చిండు. ఎలక్షన్ ముందు ఏం చెప్పిండమ్మా మీ ఎమ్మెల్యే? ఓ అన్ని చేస్తాను నరికిండి, ఏవి లేవు. ఈడికి వచ్చిన ఫస్ట్ చూసినా కానీ ఇక మనం ఎందుకు పట్టించుకున్నాను. మీ మాజీ ఎమ్మెల్యే ఎవరు? మాదే పెళ్ళి రవిశంకర్ అన్న. ఆయన హయాంలో పని ఎట్లా ఉండే, ఇప్పుడు ఈయన పని ఎట్లా ఉంది? ఈయన ఏమో ఒక సర్పంచ్ కానీ విలువ ఉంది ఆయనకు లేదు, మా ఊరికి కాడికి. రవిశంకర్ అన్నకు విలువ ఉంది, ఇప్పుడు ఏడుకొని 50 మంది తిరుగుతారు. ఏమైనా పనులు చేసిండు అమ్మ ఆయన? చేసిండు కానీ రవిశంకర్ అన్న మాకు ఓకే. మళ్ళీ వస్తాడా? మళ్ళీనా వస్తాడు, మేము గెలిపించుకుంటాం. ఏడికంటే ఆడికైనా కానీ గెలిపించుకుంటాం. మీరు ఇట్లా అంటారు, ఇంకా 100 సీట్లు మేమే గెలుచుకుంటాం, మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం అని చెప్పుకుంటాం రేవంత్ రెడ్డి. మరి అన్నోళ్ళే కానీ ముందుకు వస్తలేరుగా. ఒక వాళ్ళ బొత్తలు నిండితే అయిపోయానా, ఎవరు ఎగబడితే వాళ్ళకు సాటుకు వారెత్తే అయిపోయానా? అందరిని చూడాలి, నీ ఒక్కని కానీ ఒక్కనింటి కోసం కాదు, అందరు జనాలను పట్టించుకోవాలి. ఏవి నీ 6 గ్యారెంటీలు ఏవి ఏడ చేస్తున్నావు? నువ్వు 6 గ్యారెంటీలు ఇంటుండా నువ్వు పదలను బతికిస్తుండవు, మమ్మల్ని మాత్రం ఏం బతికిస్తలేవు, మాకేం న్యాయాలే లేవు, మా రైతులకు న్యాయం లేదు. నువ్వు రైతు బంద్ అయ్యి ఇత్తనం పెట్టక ముందే రైతు బంద్ వేయాలి. ఏడేసినావు, ఎవరికి వేసినావు? ఇంకోటమ్మా 3 గంటలు కరెంట్ అట సరిపోతుందా వ్యవసాయానికి? 3 గంటలు ఇస్తే వాళ్ళు ఇంతమంది ఇచ్చుకోమని రైతులు అంతా బంద్ చేస్తారు, చచ్చిపోతారు, అందరి గోసాలు జరుగుతాయి. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుందమ్మా? మా కేసీఆర్ బాబే.